ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రొడ్యూసర్ కూడా నేనే ప్రొడ్యూసర్, నేనే మేనేజరు, మరి ఫుడ్ డిపార్ట్మెంట్ నేనే ప్రతి ఎందుకంటే అక్కడ అందరూ వెళ్ళలేము కదా, ప్రతి ఒక్కటి నేనే మేనేజింగ్ చేస్తాను, నేనే డైరెక్షన్ చేసాను, అందులో నేను కూడా యాక్టింగ్ చేసా. సాంగ్ మెయిన్ లీడ్ కార్తిక్ బాబు. నిరూపం పోస్టర్ చూసారా? చూసా. సో అంటే పర్టికులర్లీ ఆయనతో చూడడానికి రీజన్ ఏంటి? సేమ్ క్వశ్చన్ నన్ను నిరూపం అడిగారు, వై మీ అని. ఏం చెప్పారు మరి? చెప్తా అన్న అది ఇప్పుడు చెప్పేసేయండి. నిన్న యాక్చువల్లీ చెప్పాను, నిన్న ఇద్దరికి ఒకే లొకేషన్ లో షూటింగ్ ఉండింది. ఓకే. ఐ లవ్ సూర్య. ఓకే. ఫస్ట్ సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం నాకు, హీరో ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే ఐ లవ్ సిద్ధార్థ్, సూర్య, వీళ్ళందరూ ఇష్టం. సో సూర్యకి మరి నిరూపంకి కొంచెం సిమిలారిటీస్ ఉంది. ఓకే. అండ్ ఏదో ఒక కళ ఉంది. వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ఈజ్ మూవీ మెటీరియల్. ఆయన సీరియల్ గెటప్ లోనే చూపిస్తారు, కానీ ప్రాపర్ గా ఇలా చూపిస్తే ఈజ్ పక్కా మూవీ మెటీరియల్. కరెక్ట్. అవును. ఆ సాంగ్ లో మీరు చూసే అవసరం గా కనపడతారు. ఆ సాంగ్ లో రిలీజ్ అయిన తర్వాత చూడండి, చెప్తా ఈజ్ మూవీ మెటీరియల్, లైక్ సూట్ అవుతారు నాకు అనిపించింది. సో ఎలాగో అందులో 2 హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి ఒకరిని నేను మంజులానే తీసుకున్నా, ఇంకొకటి నేనే చేసా. సో వాళ్ళిద్దరు కప్పల్ చేస్తే కూడా అది మంచిగా బాగుంటుంది. అండ్ వాళ్ళిద్దరిది ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ ఇది. సీరియల్స్ చేశారు బట్ ఆల్బమ్ సాంగ్ దిస్ ఇస్ దేర్ ఫస్ట్. ఇది అండ్ ఇప్పటి వరకు సీరియల్ లో డాక్టర్ బాబు గానే చూసారు, ఈ సాంగ్ తో హీరో లాగా చూస్తారేమో. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సాంగ్. అలాగే మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మీ ఓన్ గా మంచి మూవీస్ కూడా డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వెరీ సూన్. మెయిన్ ఏం ఉండేది మూవీస్ డైరెక్షన్ చేయాలి, ఏమో వచ్చి డైరెక్షన్ చేసేయాలి అలా కాదు. నేను పెద్ద ఎయిమ్ తోనే వస్తున్నా. ఇండస్ట్రీలో చేంజెస్ తీసుకురావాలి. ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ లైక్ కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజెస్ అని నేను ఏం స్ప్లిట్ చేయను. చాలా చేంజెస్ తీసుకురావాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా మంది ఎవరెవరు సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఒక క్లీన్ రూట్ నేను తీసుకురావాలి. నా నుంచి అట్లీస్ట్ ఒక 10% వాళ్ళైనా సేఫ్గా వచ్చి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఇది. అండ్ రైట్ టాలెంటెడ్ పీపుల్ని నేను చూపించాలి, రైట్ స్క్రిప్ట్స్ని చూపించాలి. ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే అది సాంగ్ అవ్వచ్చు, సిరీస్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, నేను తీసే ఒక్కొక్క ప్రాజెక్ట్లను ఒక్కొక్క మెసేజ్ ఉండాలి. ఏదో ఒకటి తీసేయాలని కాకుండా నాకే కొన్ని రూల్స్ నేను పెట్టుకున్నా, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. దాని ప్రకారంగా దాన్ని దాటకుండా మంచిగా చేసుకొని వెళ్ళాలి. ఒక టాప్ పొజిషన్ లో ఉండాలనే మేనిఫెస్ట్ చేస్తున్నా, అవుతానన్న నమ్మకం నాకు ఉంది. అవుతారు మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే. దిస్ ఇస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, దిస్ ఇస్ జస్ట్ మై డ్రీమ్ అండ్ మేనిఫెస్టేషన్. సో ఇది మనకి రాసిపెట్టి ఉంది కాబట్టి అనుకోకుండా, ఇష్టం లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండానే ఇంతవరకు వచ్చారు అంటే ఏదో ఉంది, ఏదో చేయాలి కాబట్టి మీరు ఇలా వచ్చారు. సో అది చేస్తారు. అండ్ ఫైనల్లీ మీ ఈ ఐ థింక్ 2015లో ఇండస్ట్రీకి వచ్చారు కదా. సో ఈ 11 years లో మీ బాగా ఫేవరెట్ ఆర్ ఎల్స్ రీసెంట్ ఫేవరెట్ బాగా క్లోజ్ పర్సన్ కి ఒక చిన్న ప్రాంక్ కాల్ చేద్దామా? ఏదో ఇన్కంప్లీటెడ్ గా ఉంది నాకు ఇంటర్వ్యూ. ప్రాంక్ ఆర్ ఎల్స్ ఇలా ఏమైనా. నిరూపం చేయనా, మంజులక్ష, యువర్ విష్. ఎవరు మీకు బాగా, ఎవరి దగ్గర నుంచి మనకి మంచి అవుట్పుట్ వస్తుంది అనేది నిరూపంకి ఎవరికి చేయండి. కానీ ఎవరు నవ్వకూడదు. సరే సీరియస్ గైస్. ఓకే, సైలెంట్. ఐ డోంట్ నో ఎలా రియాక్ట్ అవుతారని. రోల్ అవుతుందా? ఆల్రెడీ. హలో. హలో. హాయ్ నిరూపం, బిజీ ఉన్నారా? ఓకే, ఒక పెద్ద టెన్షన్లో ఉన్నా, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. అది యాక్చువల్లీ నాకు ఒక మార్నింగ్ కాల్ వచ్చింది ఎడిటర్ నుంచి. మీరు ఈ మంత్లో ఫ్రీ ఉన్నారా బై ఎనీ ఛాన్స్? ఏంటి విషయం ఏంటి? నేను అదే సాంగ్ మా దగ్గర కాపీ ఉంది, కానీ ఎడిటర్ దగ్గర ఒరిజినల్ కాపీ ఫ్యూ క్లిప్స్ డిలీట్ అయిపోయిందంట. సో ఐఎమ్ చాలా టెన్షన్లో ఉన్నా. యూనో లైక్ టోటల్ అయింది. ఆ కాపీ వాళ్ళు ఏంటి క్వాలిటీ ఉండే కాపీ ఇవ్వలే మాకు, జనరల్గా నార్మల్ ఇస్తారు, పోస్ట్ చేసేలాంటిది లేదు.
ఆ ఎడిటర్ ఏంటో హార్డ్ డిస్క్ ఏమో ప్రాబ్లం అయిపోయిందంట. కొన్ని షార్ట్స్ ఉండేది, కొన్ని ఇది ఇంకొక దాంట్లో డబుల్ కాపీ కూడా చేసుకోలేదంట వాళ్ళు, కొన్ని షార్ట్సే ఉంది అని. అంటే ఏం దృష్టి తగిలిందో ఏంటో, నాకు చాలా టెన్షన్గా ఉంది. అంటే ఫైనల్ కాపీలో మిస్ అయినాయి. ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ది సాంగ్ లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లే నిరూపం. అది చిప్ రికవరీ అయ్యి చేస్తారు కదా. ఏమో క్రాష్ అయిపోయింది అని చెప్తున్నారు, మార్నింగ్ నుంచి అదే మాట్లాడుతున్నా నేను. నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏడుపు వస్తుంది. ఇప్పుడు సరే, అది ఏడవటం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కదా. అంటే అంటే దాన్ని ఏమైనా రికవరీ చేసే పాసిబిలిటీ ఉంటుందా లేదా? అదన్నీ అడిగా నేను, అవే చెక్ చేశారు. లేదు మేడం, ఐఎమ్ సారీ, నేను కొంచెం అమౌంట్ ఇస్తాను, నా సైడ్ నుంచి మిస్టేక్ అయింది, మీరు కొంచెం వేసి రీషూట్ చేసుకోరండి అంటున్నారు. బట్ ఇప్పుడు మనకు స్నో కూడా ఉంటుందో లేదో తెలీదు కదా. అదేంటి అంత ఈజీగా షూట్ చేసుకోండి అనేది. ఏం చేయాలి నిరూపం, ప్లీజ్ ఏమైనా చెప్పండి, నాకు చేతులు కాలు ఆడట్లేదు. హలో, వాట్ టు డూ? అలా ఎలా ఏం అర్థం కాదు. కాదు, ఇట్ వాట్ నెక్స్ట్ స్టెప్ అని. ఇప్పుడు నేను ఎలాగో బెంగళూరుకి వెళ్తా, మళ్ళీ అగైన్ ఐల్ గో అండ్ చెక్, ఇన్ కేస్ అవ్వకపోతే ఏం చేద్దామని. ఇంత కష్టపడి అది వేస్ట్గా వెళ్ళకూడదు కదా. అంటే అసలు వెళ్తే అక్కడ ఏముందో ఏమి లేదో చూస్తే ఒక ఐడియా వస్తుంది. మెయిన్ క్లిప్సే లేదు, బ్యూటీ షార్ట్సే లేదు మెయిన్. మీది మంజులాది కానీ నాది మీది కానీ మెయిన్ ఇదే లేదు. మేము స్టోరీలో ఏం కన్వే చేయాలనుకున్నామో అదే లేదు మెయిన్. ఏం చేయొచ్చు? నేను వెళ్ళి అయినంత నేను చెక్ చేస్తా, బట్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. నువ్వు చేసింది కూడా లేదు కదా. అంటే అంటే కావాలని చేసింది కాదు కదా. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎగ్జాక్ట్లీ వాట్ యు డిడ్ అని కాదు కదా. నేను ఇప్పుడు మీకు ఒక ఫుల్ వీడియో పంపించాను కదా నేను, ఆ వీడియో కూడా లైక్ ఏంటి నార్మల్ క్వాలిటీ అంతే, బట్ వాళ్ళు మాకు ఫైనల్ క్వాలిటీలో ఇచ్చింది లేదు, అది తీసుకోవాల్సింది. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏంటి రీషూట్ చేద్దామా కొంచెం, ఇన్ కేస్ దొరకకపోతే? చూద్దాం, లెట్ మీ ఆల్సో థింక్ అసలు ఏంటి అని. థింక్ చేసి చెప్తారా? సరే. నిరుపం, ఓకే, సారీ, ఇది ప్రాంక్ కాల్. హలో, సారీ, ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు, వాళ్ళు చేయమని చెప్పారు. ఏమనుకోకండి. ఓకేనా? యా, వెరీ సూన్ సాంగ్ రిలీజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ సాంగ్ షూట్ అయిపోయింది. సో మంచిగా షూట్ అయింది, అని కూడా బాగా టెన్షన్ పెట్టేశారు. సో ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు సాంగ్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, ఒకసారి చెప్తారా? ప్రొడక్షన్ పేరు వైబ్స్ యూనివర్స్. ఓకే, వైబ్స్ యూనివర్స్, అండ్ సాంగ్ వెరీ సూన్, విత్ ఇన్ అ మంత్ మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాము. యాక్చువల్లీ వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్, వేరే లాంగ్వేజెస్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో వీఆర్ టేకింగ్ సమ్ టైమ్. యా, వెరీ సూన్. సాంగ్ పేరు, ఆల్బమ్ సాంగ్ పేరు మళ్ళీ ఇలా, ఆ లవ్ స్టోరీ రిటన్ బై డెస్టినీ, డైరెక్టెడ్ బై వైభవి ఈశ్వర్. నైస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ఈ సాంగ్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ నేనే చూస్తాను. అప్పుడు టీంతో వచ్చి ఇస్తా ఇంటర్వ్యూ. యా, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మన యాక్టర్స్ నిరుపమ్, మంజుల. యా, డన్. థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. Bye bye. Bye.